ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటలో మనకేముండాలట చెప్పండి అక్కలు? దేనికోసం? ఐక్యత కాపాడుకోవడం కోసం. కాపాడుకుంటే కలిగి ఉంటావు. దాన్ని కాపాడుకోకపోతే పోగొట్టుకున్నాక కలిగి ఎక్కడ ఉంటావు? అది ఉంటే కదా నువ్వు కలిగి ఉండేది. అది ఉండాలంటే దాన్ని నువ్వు కాపాడుకోవడంలో శ్రద్ధ ఉండాలి కదా నీకు. పోతే బాయ్ ఆయన ఏంది నాకు, ఈయన ఏంది నాకు, ఆవిడేంది నాకు, ఈవిడేంది నాకు, నాతోనే బాగుండాలి జనాలు, ఆమెతో బాగుండకూడదు, నాతోనే బాగుండాలి జనాలు, ఆయనతో బాగుండకూడదు. ఇది తప్పు. దేవుని సమాజంలో ఇలాంటి వాటికి తావులే. అలాంటి మనస్తత్వం నీలో ఉంటే తీసేయి. అలా ఉంటే నువ్వు దేవునికి పనికిరావు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందలేవు. ఇందాక మనం చెప్పుకున్నవి. నీ కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సామాజిక జీవితంలో దేని కొరకైనా మనుషులమండి కొన్నిసార్లు అపార్థాలకు అవకాశం ఉంటుంది. అపార్థం చాలా తొందరగా వస్తుంది మనకి, కానీ అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుద్ది. ఇందాక నేను ప్రారంభంలో చెప్పినట్టు ఈ అర్థం చేసుకునే ప్రాసెస్లో చాలామందిని కోల్పోతాం మనం. అందుకే దైవజనుడు చాలా చక్కటి సలహా ఇచ్చాడు. మీరు ఏం కలిగి ఉండడానికి శ్రద్ధ కలిగి ఉండాలా? యూనిటీ. ఎప్పుడైతే ఐక్యత చెడిపోతుందో, ఐక్యత చెడగొడుతుందో మన బలం తగ్గిపోతుంది. అర్థమవుతుందా? మనం బలహీనులం అవుతాం.